అంజయ్య పెళ్ళి. రచన వాణిశ్రీ గారు. అంజయ్య గుళ్ళో పెళ్లి చేసుకున్నాడంట అనే వార్త తాటాకు మంటలాగా, టీవీల్లో ఫ్లాష్ న్యూస్ లాగా ఆఫీసులో నలుమూలలా వ్యాపించింది. ఆఫీసులో ఇద్దరు కలుసుకున్నా అంజయ్య పెళ్లి గురించే మాట్లాడుకున్నారు. కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇటువంటి విచిత్రం నేను జన్మలో వినలేదు. అయినా ఇదేం పోయే కాలం, అది వాడికి ఏమందో మాకో పెట్టుంటుంది. ఇలా తలో రకంగా కామెంట్స్ చేస్తూ కాలక్షేపం చేశారు. ఒక ఆడ మగ పెళ్లి చేసుకోవడం విచిత్రం ఏమీ కాదు, కానీ అంజయ్య ఇప్పుడు పెళ్లి చేసుకోవడమే వింత. ఎందుకంటే అంజయ్య కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు, కళ్ళు కూడా సరిగ్గా కనిపించడం లేదు. క్యాటరాక్ట్ ముదిరి ఆపరేషన్ చేయించుకోవాలని వాయిదాలేస్తున్నాడు. వినికిడు కూడా అంతంత మాత్రమే. ఇంతకీ అంజయ్యకి ఎన్నేళ్లుంటాయి అంటే నిజంగా ఎవ్వరికీ తెలియదు. దగ్గర 70 ఉంటాయి. ఆఫీసు రికార్డులో మాత్రం అతనికి 55 ఇంకా 5 ఏళ్లు పనిచేస్తే గానీ రిటైర్ అవ్వడు. అంజయ్య ఆ రోజుల్లో ప్యూన్గా చేరినప్పుడు విద్యా అర్హతల పట్టింపు లేదు. డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తే దాని ఆధారంగా సర్వీసు రోల్ తెరిచేవారు. అలా 30 ఏళ్లు దాటాక 20 ఏళ్లని డాక్టర్ సర్టిఫికెట్ తెచ్చుకొని చేరి ఉంటాడు. మర్నాడు అంజయ్ పెళ్లి గురించి తోటి అటెండర్లు మరికొంత సమాచారం సేకరించారు. గుళ్ళో పెళ్లి చేసుకున్న అంజయ్యకి పెళ్లి కూతురులాగానో మనవరాలిలాగానో ఉందని చెప్పుకున్నారు. పైగా ఆమెకి 2 ఆడపిల్లలు కూడానట. అంజయ్యకి అదృష్టం కలిసొచ్చి నడిసొచ్చే కూతుళ్ళొచ్చారని జోక్ చేశారు. ఆఫీస్లో అంజయ్య పెళ్లి సృష్టించిన హర్చల్ గమనిస్తూ సిబ్బంది గుమాస్తా శంకరయ్య తనలో తాను నవ్వుకున్నాడు. ఎందుకంటే అంజయ్య పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుని శంకరయ్య సలహా అడిగాడు. అందుకని ఏదో ఒకరోజు అంజయ్య పెళ్లి చేసుకుంటాడని శంకరయ్య ఊహించాడు. వారం రోజులు సెలవు పెట్టి అంజయ్య తిరిగొచ్చాడు. కొత్త పెళ్లి కొడుకని అందరూ అంజయ్యని ఆట పట్టించారు. తోటి అటెండర్లు పార్టీ ఏదయ్యా అంజయ్య అని కొందరు జోకులేశారు. హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నావు అని హాస్యం ఆడారు. అంజయ్య నవ్వుతూ వాళ్ల జోకులు ఎంజాయ్ చేశాడు. శంకరయ్య దగ్గరికి వచ్చి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చాడు. సత్తమ్మ అనే ఆమెను పెళ్లి చేసుకున్నానని, ఆమె తన వారసురాలని డిక్లరేషన్ ఇచ్చాడు. అన్నంత పని చేసిన అంజయ్య వైపు ఆశ్చర్యంగా చూశాడు శంకరయ్య. అతను తనకంటే ఎంతో చిన్నదైన సత్తమ్మను పెళ్లి చేసుకోవడానికి ఏదో బలమైన కారణమే ఉంటుందని అనుకున్నాడు. ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది. ఒకరి కథకు మరొకరి కథకు పోలికలే ఉండవు. ఎంత విచిత్రమో అనుకున్నాడు శంకరయ్య. 6 నెలలు గడిచిన తర్వాత అంజయ్య మంచాన పడ్డాడు. మెడికల్ లీవ్ పెట్టాడు. ఒకసారి ఇంటికి వచ్చి పొమ్మని శంకరయ్యకు కబురు చేశాడు అంజయ్య. ఎలా ఉన్నాడో పాపం, మంచి మనిషి. చూసి వద్దాం అనుకుంటూ ఉండగానే అంజయ్యను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారని తెలిసింది. ఇంటికెళ్ళి చూద్దాం అని అనుకుంటుండగా తనే కబురు చేశాడు అంజయ్య. అంజయ్య ఇల్లు తెలిసిన అటెండర్ని వెంట పెట్టుకొని వెళ్ళాడు శంకరయ్య. సార్ నమస్తే అంటూ మంచంలో పడుకునున్న అంజయ్య లేవబోయాడు. లేవకు, పడుకో అని వారించాడు శంకరయ్య. అంజయ్య చిక్కిపోయాడు. ముఖంలో కళలేదు. కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిసింది. ఇక ఎక్కువ రోజులు బ్రతకడని అనిపించింది శంకరయ్యకు. సత్తమ్మ కాఫీ తెచ్చిచ్చింది. నా భార్య సార్ అని పేలవంగా నవ్వాడు అంజయ్య. సత్తమ్మ నమస్కారం చేసింది. నేను పోయాక ఈసారే నీకు ఉద్యోగం ఇప్పిస్తాడు. నువ్వు ఈసారి దగ్గరికే వెళ్ళు. అది చేస్తాం ఇది చేస్తాం అని యూనియన్ నాయకుల్ని చుట్టూ తిరుగుతారు. ఎవ్వరినీ నమ్మకు. అంజయ్య మాటలకు అడ్డొస్తూ ఇప్పుడెందుకు అటువంటి మాటలు అన్నది సత్తమ్మ. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్తాను అన్నాడు అంజయ్య. ఏం కాదులే అంజయ్య, రెగ్యులర్గా మందులు వేసుకో, తగ్గిపోతుంది. నువ్వు మళ్ళీ ఆఫీస్కి రావాలి అని ధైర్యం చెప్పాడు శంకరయ్య. అంజయ్య నవ్వి, మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానో తెలుసా? ముసలి వయసులో ఈ పిల్లని ఎందుకు పెళ్లి చేసుకున్నానో మీకు తెలియాలి. నా కోసం కాదు సార్, ఆ పిల్ల కోసం చేసుకున్నాను. తనే అంతా చెప్తుంది, వినండి అన్నాడు. సత్తమ్మ తల వంచుకొని నిల్చుంది. ఆమె పెద్ద అందగత్తేమీ కాదు. సన్నగా ఉంది, నలుపుగా ఉంది. 30 పైన
ఎన్నేళ్ళైనా ఉండొచ్చు. సార్కి అంతా చెప్పు అన్నాడు అంజయ్య. కూర్చో అమ్మాయి అన్నాడు శంకరయ్య. సత్తెమ్మ ఒక స్టూల్ మీద కూర్చుంది. అందరూ ఉండి ఎవరూ లేనిదాన్ని సార్ అని ఏడ్చింది సత్తెమ్మ. ఇప్పుడు నీకు అంజయ్య ఉన్నాడుగా తోడు, ఏడవకు, ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు అని ధైర్యం చెప్పాడు శంకరయ్య. అంజీ నా పాలిట దేవుడు సార్ అన్నది సత్తమ్మ. శంకరయ్య ఆమె వైపు విచిత్రంగా చూశాడు. అది గమనించిన సత్తమ్మ కళ్ళు తుడుచుకొని నవ్వింది. నేను 5-6 ఏళ్లుగా అలాగే పిలుస్తున్నా సార్. ఓహో, మీది లవ్ మ్యారేజ్ అన్నమాట అని నవ్వాడు శంకరయ్య. అంజయ్య ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. సార్, నాకు 15 ఏళ్ల క్రితం పెళ్ళైంది. 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత నా భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. నా అత్తింటి వాళ్ళు నన్ను పుట్టింటికి తరిమేశారు. పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం 25,000 ఇవ్వమని మా అన్నయ్య వాళ్లతో పోట్లాడాడు. పెద్ద మనుషుల్ని పంపించాడు. మొత్తానికి వాళ్ళు దిగివచ్చి 25,000 ఇచ్చారు. ఆ డబ్బు మా అన్నయ్య తీసుకుని ఎవరికో వడ్డీకి ఇచ్చాడు. ఏం జరిగిందో ఆ డబ్బు ఎగ్గొట్టారని అన్నాడు అన్నయ్య. అప్పు చేసి గేదెల్ని తెచ్చాడు. నేనే వాటి పని చేసేదాన్ని. ఇంటింటికి తిరిగి పాలు పోసేదాన్ని. అయినా ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. అన్నయ్య తాగుడికి అలవాటు పడి ఇంటిని నరకం చేశాడు. 2 పూటల అన్నం ఉండని పరిస్థితి ఉండేది. నేను నా కూతుళ్ళు పస్తులు ఉండాల్సి వచ్చింది. అంజయ్యకు నేను రోజు పాలు పోసేదాన్ని. అతనే వంట చేసుకుంటూ ఉండేవాడు. భార్య చనిపోవడం ఈ వయసులో ఒక శాపం లాంటిదని వాపోతూ ఉండేవాడు. నేను అతన్ని అంజీ అని పిలుస్తూ ఆట పట్టించేదాన్ని. ఓసారి అంజయ్యకి జ్వరం వచ్చి మంచంలో నుంచి లేవలేదు. నేను అతని పరిస్థితి చూసి హాస్పిటల్కి తీసుకెళ్లి మందులు ఇప్పించాను. వంట చేసి పెట్టాను. రోజు వంట చేసి పెట్టు, నువ్వు నీ కూతుళ్ళు ఇక్కడే తినండి అన్నాడు అంజయ్య. 2 పూటల కడుపు నిండా తిండి దొరకడం కన్నా కావాల్సిందేముంది? నేను సరే అన్నాను. అంజయ్యకు వండి పెడుతూ ఉన్నాను. ఇదంతా మా వదినకు కడుపు మంటగా ఉంది. ఆమెకు తిండి లేకపోవడం, పిల్లలు తను పస్తులుండడం, నేను నా కూతుళ్ళు సుష్టుగా తింటూ హాయిగా ఉండడం చూసి అసూయపడింది. ఓ రోజున నా మీద విరుచుకుపడింది. తండ్రి వయసున్న వాడితో సంబంధం పెట్టుకుంటావా అని తిట్టిపోసింది. మా అన్న కూడా తాగిన మైకంలో నన్ను కొట్టాడు. నాకు దిక్కు తోచక జరిగిందంతా అంజయ్యతో చెప్పి ఏడ్చాను. అంతా నీ మంచికే అని నవ్వాడు. అప్పటి నుంచి ఇంకా ఇంటికి వెళ్లకుండా అంజయ్య దగ్గరే ఉంటున్నాను. అంతా నన్ను అంజయ్య ఉంచుకున్నాడని ముద్రేశారు. అందరూ అనుకున్న దాన్నే నిజం చేద్దామని అంజయ్య అన్నాడు. నేను సరే అన్నాను. సత్తమ్మ ఏడుస్తూ ఉంది. శంకరయ్య ఆమె తల మీద చెయ్యేసి ఆప్యాయంగా నిమిరాడు. ఎందుకమ్మా ఏడుస్తావు? ఏడవాల్సిన అవసరం ఇప్పుడేమీ లేదు. అంజయ్య తను పోయిన తర్వాత కూడా నువ్వు సుఖంగా ఉండే ఏర్పాటు చేశాడు. అందుకే పెళ్లి చేసుకుని నిన్ను వారసురాలిగా చేసుకున్నాడు. దిగులు పడకు అన్నాడు. ముసలి వయసులో పెళ్లి చేసుకుని పిచ్చి పని చేశాడని లోకం అనుకోవచ్చు. కానీ అనాథ అయిన ఆడదానికి జీవితాంతం భద్రత కల్పించడం కోసం ఎవ్వరూ చెయ్యలేని సాహసం చేశాడని ఎవ్వరికీ తెలియదు అనుకున్నాడు శంకరయ్య. వెళ్ళొస్తా అంజయ్య. వస్తా సత్తెమ్మ అని బయలుదేరాడు శంకరయ్య. సార్, మిమ్మల్ని మళ్ళీ చూస్తానో లేదో చేతులెత్తి నమస్కారం చేస్తూ అన్నాడు అంజయ్య. శంకరయ్య గుండె బాధతో మూలిగింది. కళ్ళలో నీటి పొర కదిలింది. కథ సమాప్తం. ఈ కథ చదవడానికి అనుమతించిన శ్రీ వాణిశ్రీ గారికి నా ధన్యవాదాలు. అలాగే ఈ కథ పెట్టే విధానంలో ఏవైనా తప్పులుంటే దయచేసి క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ ప్రక్రియకి చాలా సమయం పడుతోంది. మీ లైకులతోటి మరి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.